యోహాను సువార్త మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. చిన్నపిల్లలారా, మీ తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీరును వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలిచి ఉన్నది, మీరు దుష్టుని జయించున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. దేవుడు చిన్ని వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన. ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం ఈ సమయములో అటు ఇటు చూడక ఆ దేవాతి దేవుని వైపు చూచుచు ప్రార్థిస్తూ ప్రభువును స్తుతిస్తూ కొనియాడుతూ ఆయనిచ్చే ఉన్నతమైన తన దయ, తన కనికరం, తన సన్నిధి కాంతి ఈ సమయములో మనం పొందుకుందాం. దేవా, నీకు స్తోత్రాలు. మా ప్రాణలకించువాడా, నీకు స్తోత్రాలు. గొప్ప దేవా, నీకు స్తోత్రాలు. జీవాధిపతి, నీకే స్తోత్రాలు. నీకు వందనాలు ప్రభువా అని దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ, వందనాలు చెల్లిస్తూ, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన యొక్క జీవిత విధమును మనము కొనసాగిద్దాం. దేవానికి స్తోత్రాలు నాయనా. యొక్క అక్టోబర్ మాసం అంతా మీరు మమ్మలను కాపాడిన విధమును బట్టి స్తోత్రాలు. మేమందరము ప్రభువా నవంబర్ మాసములోనికి అయ్యా కొద్ది నిమిషాలు మేమందరం వెళ్ళబోతూ ఉండగా మమ్మలందరినీ నీ అత్యధికమైన ప్రేమ చేత, ఆనందము చేత, ఆదరణ చేత, నీ కృప చేత మీరు మమ్మల్ని నింపని దేవానికి స్తోత్రాలు. మీరింతవరకునైనా మమ్మల్ని కాపాడిన విధమును బట్టి స్తోత్రాలు. మనం రక్షిస్తున్న విధమును బట్టి నీకే కృతజ్ఞతలని దేవునికి ఎంతగానో ఈ సమయంలో కృతజ్ఞతాహుతులేద్దాం. దేవా, నీకు స్తోత్రాలైనా ఈ యొక్క మాసమంతా కాపాడిన విధమును బట్టి స్తోత్రాలు. మమ్మలను, మా సంఘాన్ని, మా కుటుంబాలను నీ సన్నిధిలో ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించుము నాయన. ఇంత పరిశుద్ధించాం, వాక్యం వినబోతూ ఉన్నాం అయ్యా. మీ దాసురాల ద్వారా శ్రేష్ఠ వ్రతం అందించి మీరు మాతో మాట్లాడి మహిమ పొంది మమ్మల్ని దృఢపరిచి బలపరచుమని ప్రార్థిస్తూ ప్రభును స్తుతిస్తూ కొనియాడుతూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉండగా ఎవరు మౌనంగా ఉండక, మూగవారి వలె ఉండక మీ కంఠస్వరాలను విప్పి ప్రార్థించండి. సమయం ప్రార్థించే సమయం, ఈ సమయం దేవుని స్తుతించే సమయం, ఈ సమయం దేవుని ఆరాధించే సమయం, దేవుని గణపరిచే సమయం. ఈ సమయాన్ని వృధాపరుచుకొనక ఈ సమయమును పోగొట్టు ప్రార్థిస్తూ ప్రభువును మనము స్తుతి దందరలా ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. సమలందరలా స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉండగా ప్రార్థన చేసుకొని ముందుకు మనం కొనసాగుదాం. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై యాగమైతివా. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీదు యాగమే నా మోక్ష మార్గము. నీ అందే నిత్య జీవము ప్రభువా, నీ అందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. అందులో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని మేంపరుస్తూ ఉండగా ఆయన ఇచ్చే ఉన్నతమైన తన కృపా సన్నిధిని ఈ సమయంలో మనము పొందుకొని మధ్యలో ఉన్న దానమయ్య గారు మన ప్రార్థన నడిపిస్తారు.
భూమిని ఆకాశమును సమస్తము సృష్టించిన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానైనా. కైనా నా తండ్రి ప్రభా, మరి నూతన సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడినందుకు నీకు ఎంతో కోట్ల కొద్ది వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభువా. మరి ఆ లేట్ పీరియడ్ మేము జరుపుకుంటుండగా తండ్రి, మాకు ఏమాత్రము అపవాదనే వాడు గద్దించి సిమ్ము వాళ్ళు పడిగేయాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. నేను వాడి మాట వినుకుని ఈ మాట విన్నైతే జీవం పొంది మేము మంచి మెలకుతో ప్రభా, సురుకైన మెలకుతో ప్రభా, నీ ఆత్మతోనూ సత్యంతోనూ కీర్తనలతోనూ ప్రభా, వాక్యముతోనూ ప్రార్థనతో నేను ఎంతో ఆరాధించి స్తుతించే భాగ్యమును మాకు దయచేయమని అడుగుతున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ చెవిని విడిచిపెట్టకుండా మాలో ఉంచుకొని నెమ్మరి వేసుకొని వాక్యానుసారం నడుచుకునే భాగ్యమును మాకు దయచే తండ్రి. ఎందుకంటే నేను రాకో మరి పగులు వస్తున్నావు మాకు తెలియదు నైనా, నీ కొరకు మేము మెలకోగలిగినైనా సిద్ధపాడగలిగి ప్రభా, మేము నిన్ను ధ్యానించి నిన్ను స్తుతి నీ దీవెనల్ని ఆశీర్వాదాలను పొందుకునే భాగ్యమును మాకు దయచేస్తావని ఇప్పుడు వాక్యంలోకి వెళ్తుండగా తండ్రి, నీ వాక్యాంసారగా నీవే మహిమ పొందుకునమని దీవించమని, నీకే ఘనత మహిమ ప్రభావమును పొందుకునమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుచున్నాము తండ్రి. ఆమేన్. స్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఈ సమయములో కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాం. ఈ సమయములో నిద్రపోతున్న వారందరూ కూడా దేవుని స్తోత్రం చెల్లించండి. ఏమ్మా, నిద్రపోతున్న వారందరూ కూడా దేవునికి స్తోత్రము కలుగును గాక. ఓకే, నిద్రపోతున్నారా మీరందరూ? నిద్రపోతున్న వారు చెప్పాను నేను, మేలుకున్న వారు కాదు కనుక దయచేసి నిద్రపోతున్న వారు కూడా ఖచ్చితంగా మీరు మేలుకొనండి. మన దేవుని సంధికి వచ్చింది ఆన్లైన్ ప్రేయర్కు మేలుకొని ప్రార్థన చేయడానికి, మేలుకొని దేవుని స్తుతించడానికి, మేలుకొని దేవుని ఆరాధించడానికి మాత్రం వచ్చాం, కానీ నిద్రపోవడానికి మాత్రం మనము రాలేదు. అందరూ చెప్పి నిద్రపోవడానికి వచ్చాము. మనం అందరము దేనికోసం వచ్చాం? మెలకువగా ఉండి ప్రార్థన చేయడానికి వచ్చాము. కనుక ఈ సమయంలో ప్రతి ఒక్కరూ మేలుకొని దేవుని వాక్యాన్ని వినండి, మేలుకొని ప్రార్థించండి, మేలుకొని దైవాశీర్వాదాలు పొందాలని ప్రభునామమున మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. కనుక దేవాతి దేవుడు ఈ నెలంతా మనల్ని కాపాడాడు గనక అందును బట్టి అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును గట్టిగా మనమందరం అభినందిద్దాం. సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వర్తమానాన్ని మనం విందాం. మన మధ్యలో ఉన్న స్థాన పాస్టమ్మగారు రేపు ఉదయజ్యోతి గారు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం అందిస్తారు. ఆమె చెప్పే వాక్యాన్ని విని విశ్వసిస్తూ దేవుడిచ్చే గొప్ప దీవెనలు దైవాశీర్వాదాలు పొందాలని ప్రభువును తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని మన మధ్యలో ఉన్న దేవజనరాలు స్థానికంగా పాస్టమ్మ గారు రేపు ఉదయజ్యోతి గారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మాత్రం చదువుకుందాం. చదవగలిగిన వారు చదివి వినిపించండి. చిన్నపిల్లలారా, మీరు మీ తండ్రిని ఎరిగి ఉన్నారు గనక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు గనక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. మీరు దుష్టిని జయించి ఉన్నాను గనక మీకు రాయిచున్నాను. చాలండి. ఈ యొక్క ఆన్లైన్ ప్రేయర్ ఆరాధన కార్యక్రమంకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. మన యొక్క అంశం వచ్చేసి జయము దేని ద్వారా వస్తుంది అనే అంశం మీద కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని
మనం ధ్యానించుకుందామండి. జయము దేని ద్వారా వస్తుంది అంటే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక విజయము మనకు కలగాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలి? కష్టపడాలి. కష్టపడడంతో పాటు శ్రమ అనేది ఎంతో అవసరం కదా. అయితే జయము దేని ద్వారా వస్తుంది అంటే దేవుని వాక్యమును వినుట వలన మాత్రమే మన జీవితాలలో జయము కలుగుతుందండి. దేవుని వాక్యము మనలో లేకపోతే మనకు జయం అనేది కలగదు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ దేవుడు చిన్న పిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనక మీకు రాయిచ్చు ఉన్నాను అంటూ ఉన్నారు. చిన్న పిల్లలకు తెలియచేస్తూ ఉంటున్నారు, యవనస్తులకు తెలియచేస్తూ ఉంటున్నారు. అంత మాత్రమే కాకుండా తండ్రులకు కూడా తెలియచేస్తూ ఉంటున్నారు. మరి ఈ చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎవరు బలవంతులు అంటే దేవుని వాక్యమును కలిగిన వారే బలవంతులు అని లేఖనంలో చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే మీరు దుష్టుని ఎరిగి ఉన్నారు గనక మీకు రాయిచ్చు ఉన్నాను అని లేఖనములలోనే మనం చూస్తున్నాం. మరి దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నప్పుడు మాత్రమే మీరు దుష్టిని జయిస్తారండి. దుష్టిని జయించాలి అంటే దేవుని వాక్యము మనలో ఉండాలి అండి. చాలా మంది జీవితాల్లో దేవుని వాక్యము లేదండి, దేవుని భయము లేదండి, ప్రార్థనా జీవితము లేదండి. నిజంగా ఈ సంపూర్ణ రాత్రి ఆరాధన కార్యక్రమంలో మనమందరము కూడా ఎందుకు వచ్చామండి? ఎందుకు వచ్చాం? తిరగడానికి వచ్చారా? మాట్లాడడానికి వచ్చారా? ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడానికి వచ్చారా? ఏదో టీ ఇస్తారు తాగిపోదాంలే అని వచ్చారా? కాదు కదా. దేవుని వాక్యమును విని దేవుని వాక్యము మనలో నివసించి మనము దుష్టిని జయించే వారముగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా దేవుని వాక్యము చదవాలి, దేవుని వాక్యమును వినాలి. దాని ప్రకారముగా మనము జీవించినప్పుడు దేవుడు నా జీవితాలలో జయమును అనుగ్రహిస్తాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. నిజంగా దేవుని వాక్యం మనలో ఉందండి. చెప్తూ ఉంటారు, చెప్పని నా ఇష్టం నేను ఏదైనా చూసుకుంటాను అంటూ ఉంటారు. అవునా? చాలా మంది జీవితాల్లో నిర్లక్ష్యం అనేది ఎక్కువగా ఉందండి. దేవుని వాక్యము మనలో లేదండి. వాక్యమును వినము కానీ ఏం కావాలండి? వాళ్ళెలా వీళ్ళలా. ఎంత అవివేకం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం. నువ్వు దేవుని సన్నిధానానికి ఎందుకు వచ్చావు? ఈ నెలంతా దేవుడు నిన్ను కాచి కాపాడాడు. నూతన వంటి మాసములోనికి ప్రవేశిస్తున్నావు కనుక ఆ నూతనమైన మాసంలో కూడా నువ్వు ఎలా ఉండాలి? దుష్టుణ్ణి జయించాలి, దేవుని వాక్యాన్ని వినాలి, వాక్య ప్రకారంగా జీవించాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుణ్ణి స్తుతించడము నేర్చుకోవాలి. అప్పుడే నీవు దుష్టుణ్ణి జయిస్తావు, అంధకార క్రియలను కూడా విసర్జిస్తావు అనేది జ్ఞాపకము చేసుకుని వారిగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను. అందుకోసమే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలా మంది జీవితాల్లో ఏమి లేదంటే దేవుని వాక్యము లేదండి. ఉందా? వినటం వలన ఏం కలుగుతుందండి? విశ్వాసం ఉందా? విన్నావా? వింటున్నావా? సరే, జయం ఎప్పుడు వస్తుందండి మనకు? వాక్యము వినడము ద్వారా, చదవడము ద్వారా, దాని ప్రకారంగా జీవించుట ద్వారా విశ్వాసము కలుగుతుంది. అంత మాత్రమే కాకుండా దుష్టిని మనము జయిస్తాము. మన జీవితాల్లో జయము కలుగుతుంది అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. ప్రియ దేవుని బిడలారా, అయ్యలారా, అమ్మలారా, జ్ఞాపకము చేసుకోవాల్సింది ఏమిటంటే దేవుని సన్నిధానానికి వచ్చిన నీవు నేను మనందరము నిద్రమత్తులము కాక దేవుని వాక్యాన్ని వినాలంట. నిద్రమత్తులమైతే ఏం కోల్పోతామండి? ఐతుకు ఏం కోల్పోయాడు?
ప్రాణమును కోల్పోయాడండి. అవునా కదా? పౌలు చక్కగా బోధిస్తూ ఉన్నాడు. అయితే ఏం చేశాడు? మనలాగా ఐతుకు కూడా వాక్యాన్ని వింటూ ఉన్నాడు. వింటూ ఏం చేశాడు? జోగినాడు. అవునా? ఎక్కడి నుంచి? మిద్దె మీద కిటికీలో కూర్చొని వాక్యము వింటూ ఉన్నాడు. నాకేంలే చెప్తున్నారు వింటానులే అనుకున్నాడు. కానీ ఏం చేశాడు? దబార్లనని కింద పడి ప్రాణాన్ని విడిచాడండి. మన జీవితాల్లో కూడా అలాంటి నిర్లక్ష్యము ఉంటే ప్రాణమును కోల్పోతాం. అందుకోసమే ఈ ఆన్లైన్ ఆరాధన కార్యక్రమంలో నీవు నేను మనమందరము కూడా దేవుని వాక్యమును వినాలి, చదవాలి, దాని ప్రకారముగా జీవించాలి. రాబోయే మాసంలో కూడా దుష్టుని జయించే విధముగా మన జీవితాలను మార్చుకొని ఆత్మీయతలో అభివృద్ధి చెందే వారంగా ఉండాలి అని ప్రభు నామంన తెలియజేస్తూ ఉంటున్నాను. రెండోదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 60వ సంకీర్తన 11వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. కీర్తనల గ్రంథము 60వ సంకీర్తన 11వ వచనం. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము సూరకార్యములు జరిగించుదము. మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. చాలండి. ఈ చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే రెండవదిగా మనము దేని ద్వారా జయము కలుగుతూ ఉంది అంటే రెండోదిగా దేవుని సహాయము వలన మాత్రమే జయము కలుగుతుందండి. నిజంగా ఈ చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే శత్రువులను జయించుటకు మనుషుల సహాయము వ్యర్థమంట. నిజంగా మనుషుల సహాయంనే మనం కోరుకునే వారిగా ఉంటాం. అవునా కదా? ఎందుకు? దేవుని వాక్యము మనలో లేదు కనుక. వాడు నాకు పోటీ నిలబడతాడా? వాడు నా మాట వింటాడా? మనుషుల సహాయాన్ని కోరుకోకూడదండి. అక్కడ అంటూ ఉన్నాడు, మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయమును దయచేయము. ప్రభువా, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము సూర్యకార్యములను జరిగించదము. మా శత్రువులను అనగద్రొక్కెదము అని అనగద్రొక్కువాడు ఆయనే అంటూ ఉన్నారు. నిజంగా మన శత్రువులను కూడా అనగద్రొక్కేవాడు ఆయనే గనక అయితే దేవుని సహాయము వలన మాత్రమే మనకు జయము కలుగుతుంది అనేది జ్ఞాపకం చేసి, ఆయన సహాయము లేకపోతే ఏమి కూడా చెయ్యలేమండి. చేస్తామా? నిజంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే శత్రువులను ఎదుర్కొనేటప్పుడు లేదా ఏదైనా పనిని పూనుకునేటప్పుడు దేవుని సహాయమును కోరుకునే వారిగా ఉండాలి. కోరుకుంటున్నావా? ప్రభువా, ఈ మాసమంతా నీ కృపతో, నీ సహాయముతో, నీ ఆత్మతో మమ్మల్ని నడిపామయ్యా. నెక్స్ట్ రాబోయే మాసం అంతటిలో కూడా నీ సహాయమును మాకు దయచేయము ప్రభువా. మా పనిపాట్లోను, శత్రువులను ఎదుర్కొనుటలోను, వారిని అణగద్రొక్కుటలోను నీ సహాయమును మాకు దయచేయి ప్రభువా అని దేవుణ్ణి అడగాలండి. నిజంగా ఈ మాసం అంతటిలో కూడా దేవుడు ఎంతగా కాపాడాడండి. కాచి కాపాడాడా లేదా? నువ్వు నడిచే మార్గంలో కాచి కాపాడాడు. తినే ఆహార విషయంలో కాచి కాపాడాడు. మరి తుఫాను సమయంలో కూడా దేవుడు ఎంతగానో మన గ్రామమును కాచాడు, మన జిల్లాను కాచాడు. అంత మాత్రమే కాకుండా మనల్ని ఎంతగానో ఆయన తన రెక్కల చాటున భద్రపరుచుకున్నాడండి. నిజంగా చాలామంది ప్రాణాలను కూడా కోల్పోయాడండి. అంత మాత్రమే కాకుండా ప్రయాణ విషయాల్లో కూడా ప్రాణాన్ని కోల్పోయాడు. కానీ దేవుడు ఎంతగా తన కృపను మనకు చూపుతూ ఉన్నాడంటే అంతగా తన కృప ఎందుకు కేవలము మనము తన సహాయమును కోరుకుంటున్నాము గనక ఆయన వలన మాత్రమే మనకు జయము కలుగుతుంది, ఆయుష్ కలుగుతుంది, ఆరోగ్యమును కలుగుతుంది అనేది జ్ఞాపకం చేసుకునేవారు. దేవుడు తోడుంటే చాలండి. నిజంగా ఆయన తోడును, ఆయన సహాయమును మాత్రమే
మనము కోరుకునే వారంగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటారు. మూడోదిగా జ్ఞాపకము చేసుకున్నట్లయితే మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. 3వ వచనం నుంచి చదవండి. 3వ వచనం నుంచి, మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. ఏమంటండి? ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. గైకొంటున్నావా? వింటూ ఉన్నావా? ఆచరిస్తూ ఉన్నావా? క్రమంలో పెడుతూ ఉన్నావా? ఒక్కసారి జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను గైకొనడమేనండి. నిజంగా ఒక్కటైనా పాటిస్తున్నామంటే అస్సలు లేదండి. ఉందా? ఇంకా పాత జీవితమే, పాత అలవాట్లే, పాత పద్ధతులే, పాత క్రియలే, వీటన్నిటిని నువ్వు తీసివేసుకోవాలి. దేవుని ఆజ్ఞలను గైకొనే వారిగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నారు. నిజంగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. చదవండి. దేవుని మూలముగా పుట్టిన వారందరినూ లోకమును జయించుదురు. లోకమును జయించిన జయము, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. చాలండి. ఈ చదువుబడిన వాక్యములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే లోకమును జయించాలి అంటే ఏం కావాలి? ఏం కావాలి? మొట్టమొదటిగా ఏం కావాలండి? నువ్వు విజయం పొందాలి అంటే మొట్టమొదటిగా, నేను ఇప్పుడు మూడోది, ఇక్కడ మనకు విశ్వాసం అనేది కావాలి. మొట్టమొదటిగా ఏం కావాలి? దేని ద్వారా విజయం కలుగుతుంది? వాక్యమును వినుట ద్వారా. మరొకసారి జ్ఞాపకం చేసుకోండి, నేను మరలా అడుగుతాను. దేని ద్వారా మనకు జయం కలుగుతుంది? దేని ద్వారా ఆశీర్వాదం కలుగుతుంది? దేని ద్వారా మేలు కలుగుతుందంటే వాక్యమును వినడము ద్వారా, వాక్యమును చదవడము ద్వారా, దాని ప్రకారముగా జీవించుట ద్వారా మేలులు అనేది, జయము అనేది, ఆశీర్వాదం అనేది కలుగుతుంది. ఈ మూడు మన జీవితాల్లో లేకపోయాయి అనుకో, ఎలాంటి మేలును, ఎలాంటి ఆశీర్వాదమును మనము పొందుకోలేము అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. రెండోదిగా, దేని ద్వారా మనకు జయము కలుగుతూ ఉంది అంటే దేవుని సహాయము వలన మాత్రమే జయము కలుగుతుంది. ఏ మనుషుని సహాయం వల్ల జయము కలగదు, ఏ మనుషుని సహాయం వల్ల మేలు కలగదు. ఆ నరమాత్రుడు అంతలోనే ఉంటాడు, అంతలోనే మాయమైపోతాడు. అతడు ఏమో చేస్తారు, ఆమె ఏమో చేస్తుందని ఒకరి సహాయమును ఎప్పుడు కూడా కోరుకోకూడదు. దేవుని సహాయము ఉంటే నువ్వు ఎక్కడ ఉన్నా కూడా, పాతాళంలో ఉన్నా కూడా దేవుడు నిన్ను లేవనెత్తుతాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. దేవుని సహాయము ఉంటే నువ్వు ఎక్కడ ఉన్నా కూడా, కష్టాల్లో ఉన్నా కూడా నిన్ను ఆయన నడిపించే దేవుడుగా ఉన్నాడు. నిజంగా ఇశ్రాయేలీల ప్రజలకు దేవుని సహాయం ఉందా లేదండి? ఉంది. మరి ఆ ఇశ్రాయేలు ప్రజలకు ఉన్న దేవుని సహాయం మనకుండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడు నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు, దేవుని మాటను, ఇశ్రాయేలు పడే బాధను దేవుడు చూచాడు. వారు మొరపెట్టే మొరను దేవుని చెవులకు నేరుగా తాకినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. నిజంగా నీ బాధను చూస్తూ ఉన్నాడు, నీ శ్రమను చూస్తూ ఉంటున్నాడు, నీ కష్టాన్ని చూస్తూ ఉంటున్నాడు. ఆయన నీకు సహాయము చేయాలని ఎంతగానో ఆశిస్తున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? దేవుని సహాయమును కోరుకోవడం లేదండి. నిజంగా ఎంత అవివేకం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా. నిజంగా ఏ స్థితిలో ఉన్నా, ఉన్నత స్థితిలో ఉన్నా, దీన స్థితిలో ఉన్నా, అట్టడుగున స్థితిలో ఉన్నా కూడా దేవుని సహాయము అనేది ప్రాముఖ్యమండి. మనుషుల సహాయమును, మనుషులను ఆశ్రయించొద్దు. ఆ నరుణ్ణి ఆశ్రయించుట కంటే కూడా యెహోవాను ఆశ్రయించుట, రాజులను ఆశ్రయించుట కంటే కూడా
యెహోవాను ఆశ్రయించుట మేలు అని లేఖనములలోనే మనం చూస్తున్నాం. అందుకోసమే నీకు ఏ సహాయము కావాలన్నా కూడా దేవుని దగ్గరకు రా, దేవునికి మొరపెట్టు. ఆయన నీకు సహాయము చేసే దేవుడుగా ఉన్నాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. చాలామంది బలహీనత స్థితిలో అయ్యో నాకు సహాయం ఎవరు లేరే, నా తోడు ఎవరు లేరే, నేను ఒంటరి వాడనే దీనుడనే అనుకుంటూ ఉన్నారు. నిజంగా నువ్వు ఒంటరి వాడవైతే దేవుడు నీ పక్షాన నిలబడి 10,000 మంది నీ పక్షాన నిలబడేటట్టు చేస్తాడండి. ఎంత గొప్ప దేవుడు మనకుండగా భయమేలండి. కానీ మనం ఎప్పుడూ కూడా భయపడుతూనే జీవిస్తూ, ఎందుకు? దేవుని సహాయమును నువ్వు కోరుకోవడం లేదు కనుక. నిజంగా ఈ దినము నుంచైనా ఈ సమయం నుంచైనా దేవుని సహాయమును మనము కోరుకునే వారంగా ఉండాలి అని ప్రభునామంన తెలియజేస్తున్నాను. మూడోదిగా దేని ద్వారా జయము కలుగుతూ ఉంది అంటే విశ్వాసము వలన మాత్రమే జయము కలుగుతుందండి. నిజంగా నువ్వు ఆవగింజంత విశ్వాసం ఉంది అనుకో, దేవుని జీవితాల్లో మేలు చేస్తాడా లేదండి? చేస్తాడా లేదా? ఖచ్చితంగా చేస్తాడండి. నిజంగా మనలో ఎలాంటి విశ్వాసం ఉంది అంటే, ఎలాంటి విశ్వాసం అండి? అల్ప విశ్వాసం ఉందండి. చేస్తాడో చెయ్యడో. ప్రార్థిస్తూ ఉన్నారు, నమ్మకము లేకుండా ప్రార్థిస్తున్నారు. ఇస్తాడో ఇవ్వడు. అపనమ్మకమైన జీవితము వద్దండి, అవిశ్వాసము వద్దండి. విశ్వాసము, నీ విశ్వాసము ఈ దినము ఉన్న విశ్వాసము కంటే కూడా అధికమైన విశ్వాసముని కలిగి జీవించాలి. దేవుడు ఖచ్చితంగా నాకు జయమునిస్తాడు, దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో నా కుటుంబంలో మేలు చేస్తాడు, దేవుడు ఖచ్చితంగా నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు ఖచ్చితంగా నా బలహీనతలో నుండి నాకు విడుదలను దయచేస్తాడు, దేవుడు ఖచ్చితంగా నా కుటుంబాన్ని దినదినము అభివృద్ధి పరుస్తాడు అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. మరి మనం నమ్మకంతో ప్రార్థించాలి, విశ్వాసంతో ప్రార్థించాలి. అప్పుడే దేవుని సహాయం, దేవుని యొక్క మేలును మనము కోరుకునే వారిగా ఉంటాము అనేది జ్ఞాపకం చేసుకునే. దేవుడు మేలు మనకుంది అనుకో, మనం ఇంకా విశ్వాసంలో అభివృద్ధి పొందే వారంగా ఉండాలి అని ప్రభునామంన తెలియజేస్తాం. అందుకోసమే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24, 25 వచనాలను ఒకసారి జ్ఞాపకం చేసుకొని ముందుకెళ్దామండి. అయినను మీరు శరీరమందు నిలిచియుండుట అయినను నేను శరీరమందు నిలిచియుండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది. మరి ఇట్టి నమ్మకమును కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందునని నాకు తెలియను అని లేఖనములలోనే మనం చూస్తున్నాం. కానీ మన విశ్వాసం ఎలా ఉండాలంటండి? ఎలా ఉండాలి? 26వ వచనంలో చాలా చక్కగా తెలియచేస్తూ ఉన్నాడు. ఎలా ఉండాలంట? అభివృద్ధి పొందాలంట. కానీ మనం ఏం చేసినా, శ్రమలు వచ్చాయనుకో, కష్టాలు వచ్చాయనుకో, ఇబ్బందులు వచ్చాయనుకో, అనారోగ్యం వచ్చిందనుకో, ఏమంటారండి? ఈ బాధ వద్దే వద్దబ్బా, నేను ఇంతగా ప్రార్థిస్తున్నాను. యాకోబు ఏం చేశాడండి? తెల్లవారు వరకు ఏం చేశాడు? గోజాడా లేదా? ఎందుకు గోజాడు? ప్రభువా నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను విడిచి పోను అంటూ ఉన్నాడండి. నిజంగా తెల్లవారు వరకు గాన ప్రార్థన పెట్టామనుకో, ఏమంటారండి? ఈ పాశ్రమకి ఏం పని లేదు, ఇంతసేపు వాక్యం చెప్తుంది. ఈ పాశ్రయకి ఏం పని లేదు, ఇంతసేపు ప్రార్థన చేస్తారు. ఎంత అవివేక స్థితి! నీ విశ్వాసం ఎలా ఉంది? నువ్వు ఎందుకు వచ్చావు దేవునికి? విశ్వాసంలో దేవుని సన్నిధానానికి ఎందుకు వచ్చావంటే విశ్వాసంలో అభివృద్ధి చెందడానికి వచ్చావు. కానీ ఉన్న విశ్వాసాన్ని కూడా కోల్పోతూ ఉన్నామండి. ఎంత అవివేకమో చూడండి. అందుకోసమే లేఖనములలో భక్తులు చాలా చక్కగా తెలియజేస్తారు, సిగ్గుమాలిన జనులారా అంటున్నారు. అవునా? నా మాటలు అయితే కాదండి, దేవుని వాక్యమే. మీరు దేవుని గ్రంథాన్ని చదివి ఉంటే చాలా చక్కగా లేఖనాలు వద్దన్న చదవద్దు. సిగ్గుమాలిన జనులారా, గాలికి
ఎగిరిపోవు పొట్టు వలె మీరున్నారు. ఎందుకు? మీలో విశ్వాసం లేదు, విశ్వాసంలో అభివృద్ధి చెందడం లేదు. నిజంగా ఒక్కసారి మన జీవితాన్ని మనం ప్రార్థనలో అభివృద్ధి చెందాలి, విశ్వాసంలో అభివృద్ధి చెందాలి. నిజంగా చెందుతూ ఉన్నామండి? వాక్యం తెలిసిన వారికి మాత్రమే చాలా చక్కగా రెఫరెన్స్ ఇస్తారండి. తెలియని వారు ఏం చేస్తాం? తిప్పుతూనే ఉంటామండి. అవునా కదా? నిజంగా ఏంటబ్బా వాక్యం ఎలాంటిదంటే రెండంచెల ఖడ్గం లాంటిదండి. హృదయాన్ని సూటిగా తాకినప్పుడు మన జీవితాన్ని మార్చుకోవాలి. ప్రభువా, నీ యందు నేను ఏమైనా పొరపాటు చేశానేమో, నీ సేవకుల యందు నేను ఏమైనా పొరపాటు మాట్లాడానేమో, నన్ను ఈ మాసం నన్ను దయతో క్షమించయ్యా. నూతన మాసంలో వెళ్తున్నాను, నన్ను నూతనంగా విశ్వాసంలో అభివృద్ధి పొందుటకు నీ కృపా, నీ సహాయమును నాకు దయచే ప్రభువా. నా కుటుంబాన్ని నీ మేళ్లతో నింపు ప్రభువా. నేను శాపగ్రస్తునిగా మారకూడదయ్యా. నీ ఆశీర్వాదం పొందే బిడ్డగా, నీ ఆశీర్వాదం పొందే కుమారుడిగా నన్ను మార్చేయా. నువ్వు దైవజనులను ప్రేమించినప్పుడు, దైవజనులు ప్రార్థన విన్నప్పుడు దేవుడు నిన్నును నీ కుటుంబాన్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడండి. నిజంగా ఎందుకోసమే నువ్వు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు. సంఘము కొరకు, అంతటి కొరకు మనం మొరపెట్టే బాధ్యత ఎవరికి ఉందండి? యాజకులకు ఉందండి, సేవకులకు ఉందండి, పాస్టర్లకు ఉందండి. నిజంగా మొరపెడితే ఏమైతుంది? అబ్బా ఇంతసేపా, ఒక ఊరికి వెళ్ళి రావచ్చు. ఎంత అవివేకం అండి! నిజంగా బాధ, చాలా బాధ వేస్తుంది. మా కోసం ప్రార్థించుకోవడం లేదండి. మా కోసం ప్రార్థించుకుంటున్నామా? మనందరి కొరకు, మనందరి బాగోగుల కొరకు, మన కుటుంబాలన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం. సంఘం అనగా ఒక కుటుంబం లాంటిదండి. ఈ కుటుంబము ఎప్పుడూ అభివృద్ధి చెందాలే కానీ పడిపోకూడదండి. నిజంగా మన కుటుంబము ఆత్మీయంగా ఎదగాలి అని ప్రార్థించాలండి. నిజంగా ఒక్కసారి మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకుని, ఏమిటిలో అభివృద్ధి చెందాలి అంటే విశ్వాసములో అభివృద్ధి చెందాలి. అంత మాత్రమే కాకుండా నువ్వు విశ్వాసంలో అభివృద్ధి చెందినప్పుడు విశ్వాసము వలన నీకు మేలు కలుగుతుంది. నిజంగా మేలు కలిగిందే లేదండి? చాలామంది జీవితాల్లో మేలు కలిగాయండి. యోబు జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటేనేమి, అంత మాత్రమే కాకుండా రక్తస్రావం గల స్త్రీని జ్ఞాపకం చేసుకుంటేనేమి, చాలామంది జీవితాల్లో మేలులు కలిగాయి. కేవలం విశ్వాసం, విశ్వాసం వల్ల మాత్రమే ఆశీర్వాదం, విశ్వాసం వల్ల మాత్రమే జయము, విశ్వాసం వల్ల మాత్రమే స్వస్థత. ఇవి నీకుంటే దేవుడు నిన్ను ఎంతగానో ఆశీర్వదిస్తాడు అనేది జ్ఞాపకం చేసుకో. అందుకోసమే ఈ మాసంలో మనం విశ్వాసంలో పడిపోయామేమో, ఇక నుంచి విశ్వాసంలో అభివృద్ధి చెందే వారిగా, ప్రభువా ఈ అక్టోబర్ మాసంలో మేము ఎలా ఉన్నామో ఒక్కసారి మా జీవితాలను మేము పునరాలోచన చేసుకొని వాటిని విడిచిపెట్టి ఏమిట్లో ఎదగాలంటే మనము విశ్వాసంలో అభివృద్ధి పొందే బిడ్డలంగా ఉండాలంట. ఇది నాన్న నిన్ను నీవు ఆత్మ పరిశీలన చేసుకో. నాలుగోదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేని ద్వారా జయము కలుగుతూ ఉంది అంటే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 4-5 వచనాలను జ్ఞాపకం చేసుకుందామండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 4-5 వచనాలు. అయితే తమ వస్త్రములను పవిత్రపరచుకొనని అపవిత్రపరచుకొనని కొందరు సార్దిస్లో నీ యొద్దకు ఉన్నారు. వారు అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తడువు పెట్టక నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుందును అని లేఖనములలోనే మనం చూస్తున్నాం. ఈ ప్రకటన గ్రంథం అంతా కూడా మర్మములతో కూడినది. ఈ ప్రకటన గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎన్నిసార్లు చదివినా కూడా అర్థం కాని గ్రంథం అండి. ఎందుకంటే దీనిలో ఆత్మీయ మర్మములు ఎంతగానో దాగా. అందుకోసమే భక్తుడు పాటలు కూడా ఈ గ్రంథం పైన పడతాడండి. ప్రకటన గ్రంథం అంతా కూడా మర్మములతో కూడినటువంటి గ్రంథముగా ఉన్నది అనేది అందుకోసమే పరిశుద్ధతను కలిగి ఉండటం వలన కూడా
జయము వస్తుందంట. ఆ జయం ఎలాంటిదంట? జీవ కిరీటమును పొందుకొనే జయం వస్తుందంట. నిజంగా పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమండి. పరిశుద్ధతను కోల్పోయావు అనుకో, అపరిశుద్ధముగా నువ్వు జీవించావు అనుకో, దేవుడిచ్చే జీవ కిరీటాన్ని ఎంత మాత్రమును పొందుకోలేవు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ తెలుసో తెలియకో ఇంతకాలమును అరిశుద్ధతను ధరించుకొని ఉన్నావేమో, ఇక నుంచి అయినా, ఈ దినము నుంచి అయినా, ఈ సమయము నుంచి అయినా, ఈ ఆన్లైన్ ప్రేయర్ ఆరాధన కార్యక్రమం నుంచి అయినా 2025 అక్టోబర్ మాసము 31వ తారీఖున మన అపవిత్రత జీవితాన్ని అంతా కూడా తీసివేసుకొని పవిత్రతను కలిగి ఆయన ఇచ్చే జీవ కిరీటాన్ని మనమందరము కూడా పొందుకునే వారంగా ఉండాలి అని ప్రభు నామం తెలియజేస్తూ ఉంటున్నాను. నిజంగా మన జీవితాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకో. మనం పరిశుద్ధులమా అపరిశుద్ధం? ఎందుకంటే నువ్వు పరిశుద్ధుడివి అండి. ఎందుకు అంటావా? ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను, నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులుగా ఉండుడి అని లేఖనము చాలా చక్కగా మనకు తెలియదు. కానీ మనం ఏం చేస్తున్నాం? పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కానీ పరిశుద్ధతను కలిగి జీవించలేకపోతున్నాం. అవునా కదండి? పరిశుద్ధుడైన దేవుణ్ణి కలిగి ఉన్నాము కానీ తిరిగి గుమ్మము దాటగానే లోకంలో పడి మాలిన్యము అంటుకొని జీవించే వారిగా ఉంటున్నాం. అందుకోసమే ప్రభువా ఏ మాలిన్యము అంటకుండా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి నీవిచ్చే జీవ కిరీటాన్ని పొందుటకు కృప చూపు దేవా. ఒక దినం నీవు నేను మనందరము ఆయన పాదములను పట్టుకొని గోజాడుదామండి. ఖచ్చితంగా నీ హృదయాన్ని నువ్వు పవిత్రపరచుకుందు. అందుకోసమే భక్తులు చాలా చక్కగా ఏమని పాట పాడతారండి? ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో మనం జ్ఞాపకం, హృదయం అనేడు తలుపు నోత యేసునాదుండు నిలచి సదయుడగుచు తాటుచు సకల విధములను. హృదయమనెడు తలుపు నోత యేసునాదుండు. నిజంగా నీ హృదయం అనే తలుపు వద్ద నిలబడి తడుతూ ఉంటే నువ్వేం చేస్తున్నావు? మాలిన్యము నీలో పెట్టుకొని ఆ హృదయం అనే వాకిళ్లను తరవలేకపోతూ ఉంటున్నామండి. దేవుడు నీ హృదయంలోనికి ప్రవేశించాలని, నీ హృదయంలో నివాసం చేయాలని, నువ్వు పరిశుద్ధమైన జీవితమును జీవించాలని ఆశిస్తూ ఉన్నాడు. కానీ నువ్వెంత మాత్రమును నా జీవితాలను సరిచేసుకోలేనటువంటి స్థితిలో మనం ఉంటున్నామండి. నిజంగా ఈ దినం ఒక్కసారి మన జీవితాన్ని మనము ఆత్మ పరిశీలన చేసుకుంటూ పరిశుద్ధమైన జీవితమును కలిగి ఉండడము నేర్చుకునే వారిగా ఉండాలి అని ప్రభు నామంన తెలియజేశాను. అందుకోసమే పరిశుద్ధతను కలిగి ఉండుట వలన జీవ కిరీటము దొరుకుతుందండి. అందుకోసమే చిన్నపిల్లలకు సండే స్కూల్లో చక్కగా పాట పాడతారు. ఏం పాట పాడతారు అశోక్? ఏం పాట పాడతారు? నీకొక కిరీటం నాకొక కిరీటం, దైవ పిల్లలకు కిరీటం, నేను కిరీటం ధరించుకొని చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదన్. నిజంగా మనం ఈ ఆత్మీయతలో మన చిన్న బిడ్డలను కూడా పెంచలేదు. ఆ పరిశుద్ధమైన జీవితం ఎవరి దగ్గర ఉంటుందండి? ఇప్పుడు చిన్నపిల్లలను నా యొద్దకు రానివడి వారిని ఎంత మాత్రము కూడా ఆటంకపరచుకుడి అని లేఖనము చాలా చక్కగా తెలియదు. మనం ఏం చేస్తున్నామంటే మన పిల్లలకు సండే స్కూల్కి పోండి అని చెప్తారా? పిల్లలు అల్లరి చేస్తున్నా, ఏం చేస్తున్నా నీ ఇష్టం రా, పోతే పో, ఉంటే ఉండు. ఎంత అవివేకమో చూడండి. పిల్లలను కూడా అపరిశుద్ధతలోనికి నెట్టివేసేదంటే తల్లిదండ్రులేనండి. అందుకోసమే బహుజాగ్రత్త కలిగి మనమందరము జీవించేవారు. చివరిగా జ్ఞాపకం చేసుకొని ముగించేసుకుందామండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. 17వ వచనం నుంచి ఒకసారి చదువుకుందాం. మరియు అపరాధము వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన
మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని వేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెదను. ఆయన ప్రధానులను అధికారులను నిరపరాధులుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకను కనపరచెను. చాలండి. ఈ చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేని ద్వారా మనకు జయము కలుగుతూ ఉందంటే శిలువ శక్తిని ఎరుగుట వలన మాత్రమే జయము కలుగుతుందండి. ఎందుకు అంటవా? శిలువ శక్తిలోనే మీ నా అపరాధములన్నీ కూడా కొట్టివేశాడా లేదండి? క్షమించాడా లేదా? నిన్న అపరాధములన్నిటినీ కూడా తుడిచివేసినట్లు లేఖనములలోనే మనం చూస్తూ ఉంటాం. దేని ద్వారా జయము కలుగుతుందంటే శిలువ శక్తి ద్వారా మాత్రమే జయము కలుగుతుంది అని లేఖనములలోనే మనం చూస్తున్నాం. దేవుడు చిన్ని వాక్యాన్ని మనందరి వెనుకిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఇచ్చిన సమయాన్ని బట్టి అయ్యగారికి వందనాలు తెలియజేస్తూ విన్న మీకందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఇంతవరకు చక్కని వాక్యం అందించిన పాస్టమ్మ గారికి సంగతి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టక దేవుని యొక్క వాక్యానుసారముగా దేవుని యొక్క చిత్తానుసారంగా మనమందరము జీవించినట్లుగా బ్రతుకున్నట్లుగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరము తలలు వంచి ఉండగా దేవుని యొక్క వాక్యానుసారంగా మనమందరము జీవించి బ్రతుకున్నట్లుగా ప్రార్థన మన మధ్యలో ఉన్న రాములమ్మ గారు మన ప్రార్థన నడిపిస్తారు. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకం తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు నా తండ్రి స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నేను పోయిన నెలకు నుండి ప్రభు ఈ నెలకు అటు ప్రభు మమ్మల్ని కాసి కాపాడిన విధానాలు బట్టి నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నీ ప్రార్థనల ప్రభా ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించి బలపరచమని నిన్ను అడుగుతున్నాం ప్రభా. నా తండ్రి అమ్మగారు చెప్పిన వాక్యంలో ప్రభా ప్రతి ఒక్క బిడ్డకు ప్రభా ఒక చెవిని ఒక చెవి విడిచిపెట్టకుండా ప్రభా ఫలింపచేసి నీ దయలా నీ కృపలా వాడుకోమని ప్రభా ప్రతి ఒక్క బిడ్డకు ప్రభా నేను